ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో మమేకమయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. పేరు పేరున మాట్లాడుతూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు ప్రజలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పోటెత్తారు. తాడేపల్లిలోని ఆయన కార్యాలయానికి వచ్చిన వారంతా జగన్ను కలిసేందుకు క్యూ కట్టారు. ఓపికగా వేచి ఉన్న జగన్ వచ్చిన వారందరినీ కలిశారు. పేరు పేరున పలకరిస్తూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని, వారికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై కలిసికట్టుగా పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు జగన్. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారితో పాటు కార్పొరేటర్లు వైఎస్ జగన్ను కలిశారు. భారీగా తరలివచ్చిన ప్రజలు కార్యకర్తలతో తాడేపల్లి కార్యాలయం మొత్తం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా కొందరు జగన్ను శాలువాతో సన్మానిస్తే మరికొందరు పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేశారు. కొందరు మహిళా నేతలు జగన్కు రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ను కలిసేందుకు వచ్చిన ప్రజలు వినతి పత్రాలు అందజేసి సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. 2 రోజులుగా వరుసగా ప్రజల్ని కలుస్తూ వారి నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తున్న జగన్ పార్టీ నేతలకు కూడా నేనున్నానంటూ భరోసానిచ్చారు. మరోవైపు పాస్పోర్ట్ రెన్యువల్ కోసం విజయవాడలోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లిన జగన్ కు ప్రజలు నీరాజనాలు పలికారు. తమ అభిమాన నాయకుడు వచ్చారన్న విషయం తెలుసుకొని అక్కడికి భారీగా చేరుకున్నారు. జగన్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. జగనే ఉండి ఉంటే తమకీ కష్టాలు ఉండేవి కావంటూ వాపోయారు కొందరు అభిమానులు.